హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదరిల్లు. శనగల్ని ఒక రోజు మొత్తం నానబెట్టుకుని తర్వాత శుభ్రం చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఫ్లేమ్ వెలిగించుకుని పెట్టుకోండి. తోటకూరని శుభ్రంగా కడుక్కుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని పైన లిడ్ పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. మీరు తోటకూర వేసుకునేటప్పుడు కట్ చేసుకుని వేసుకోవద్దు. నార్మల్గా ఇదిగోండి ఇలా కాడలతో సహా వేసేసుకోండి. ఇలా తోటకూరని శుభ్రం చేసుకుని కడుక్కుని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. అంతేగాని కట్ చేయడం అనేది చేయొద్దు. శనగలు ఇలా బురుజుగా వచ్చినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి. తర్వాత ఒక్కసారి కడుక్కున్న తర్వాత ఉడకబెట్టుకోండి. దీనివల్ల గ్యాస్ అనేది చాలా తగ్గుతుందండి మనం ఉపయోగించేటప్పుడు. అంతేకాకుండా స్మెల్ అనేది ఉన్నా కూడా పోతుంది. తర్వాత మరొక్కసారి వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని మాత్రం యూజ్ చేయొద్దు. అసలు గ్యాస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. వాటర్ని వంపేసి శనగల వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే తోటకూరలో ఉన్న నీళ్లు కూడా వంపేసి తోటకూరని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నానండి. పొడి బియ్యం పిండి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్ని బాగా రోల్ బాయిల్ చేసి తగినంత ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని పెనం మీద రొట్టెలాగా ఫామ్ చేసుకోండి. ఇలా కలుపుకుని మీరు ఎంతైతే రొట్టె వేసుకోవాలి అనుకుంటున్నారో అది కొంచెం విడిగా తీసుకోండి. తీసుకుని బాగా చేతితో కలుపుకున్న తర్వాత రొట్టెగా చేసుకోండి.